ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనము. నా దేవుడు నేను చేసే అతి మెల్లని ఆర్తధ్వని కూడా ఆలకించేటంత దగ్గరగా ఉన్నప్పుడు నేను ప్రక్కింటి వాళ్ళ దగ్గరకు ఎందుకు పరిగెత్తాలి? ఆయనకి ఎందుకు నేరుగా మొరుపెట్టకూడదు? నాకై నేను కూర్చొని పథకాలు అంచనాలు వేసుకోవడం దేనికి? ఏ గొడవ లేకుండా నన్ను నా భారాన్ని ఆయన మీద వేయడానికి అభ్యంతరం ఏమిటి? గమ్యం దగ్గరికి సరళ రేఖలో పరిగెత్తేవాడే సరైన పందెగాడు. అలాంటప్పుడు నేను అటు ఇటు పరిగెత్తడం దేనికి? సహాయం కోసం మరెక్కడో వెతికితే నాకు మిగిలేది నిరాశ తప్ప మరేమిటి? అయితే దేవుని దగ్గర నాకు అన్ని సమస్యల నుండి విడుదల దొరుకుతుంది. ఆ నిశ్చయితను ఆయన నాకిచ్చాడు. ఆయన్ని పిలిచి సహాయం కోసం అడగవచ్చునా లేదా అని కనుక్కోనక్కరలేదు. ఎందుకంటే ప్రార్థన చేయు వారందరూ అనే మాట అంతు లేనిది. వారందరూ అనే దానిలో నేను కూడా ఉన్నాను. అంటే దేవుణ్ణి అడిగిన వాళ్ళు ఎవరైనా అందరికీ అది వర్తిస్తుంది. ఈ వాగ్దానాన్ని బట్టి ఇంత పెద్ద వాగ్దానం చేసిన మహిమగల దేవునికి వెంటనే ప్రార్థన చేసి సహాయం అర్థిస్తాను. నాకు క్షణాల మీద సహాయం అందాలి. ఎలా అందుతుందో నాకైతే అర్థం కావడం లేదు. అయితే అది నాకు అవసరం. వాగ్దానం చేసిన వాడే దాన్ని నిలబెట్టుకునేందుకు మార్గాలు పద్ధతులు ఆలోచించుకుంటాడు. నా పని కేవలం ఆయన ఆజ్ఞకు లోబడడమే. ఆయనకి సలహాలు ఇవ్వడానికి నేనెవరిని? నేను ఆయన భక్తుని మాత్రమే, మంత్రిని కాను. మొరుపెట్టడమే నా వంతు, విడిపించడం ఆయన పని. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.